తప్పుడు ఆరోపణలు చేయడం కాదు, రైతులను తమ సర్కార్ ఆదుకున్నట్లు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రాష్ట్ర పరిస్థితులను బట్టి బీజేపీ నేతలు సత్యాలు మాట్లాడాలన్నారు. 10 ఏళ్లు రాష్ట్రానికి జరిగిన నష్టం చాలని, ఇకనైనా ప్రభుత్వంతో కలిసి రావాలన్నారు. విలువైన సలహాలు ఇస్తే స్వీకరిస్తామన్నారు జీవన్ రెడ్డి. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇంత అప్రూవల్ నెట్టడానికి ఎవడే కారకుడు? టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా చెప్పంటు నేను వాడిని అడగడానికి సోయి లేదా నీకు? అడిగేది పక్కన జరంగానే ఏదిస్తుందో అసలు దొంగతనం చేసినప్పుడు మనకు కలవడ కూడా వీకిండు. దాన్ని ఏ విధంగా అప్రూవల్లోకి పైకి తీసుకురావాలి, ఏ విధంగా శాఖలను పునరుద్ధరింపచేయాలని చెప్పని ఇక్కడ తపన పడుతుంటే మీరేం సజెషన్స్ ఇస్తే ఇవ్వండి. కానీ ఏదైతుందో ఒక ఆరోపణతోనే నేను లీడర్ని అయిపోతా, నేను ఎదిగిపోతా. నీకేమంటారు? ఒక్క 600 గ్రాములకు అదనంగా 340 గ్రాములకు మించకుండా 1 కిలో మ్యాక్సిమం టెలింగ్. ఎలక్షన్ కమిషన్ నిబంధనలు అమల్లో ఉన్నాయని చెప్పండి. యూ మస్ట్ అబ్జర్వ్. ఎన్నికల కమిషన్ నిబంధనలు అమల్లో ఉన్నాయి వీళ్ళ రాష్ట్రంలో చెప్పంటు నేను. ఇంత పారదర్శకంగా నీకు ధాన్యం సేకరణ చేపట్టబడుతుంటే ఆరోపణ చేయడానికైనా నీకు కొద్దిగా ఇంగిత జ్ఞానం ఉంటుంది. ఈ టెండర్ ప్రక్రియ నిర్ణయం తీసుకున్నది ఎవరే? వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నదా? నిన్న అధికారం ఉన్న టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సేకరించిన ధాన్యాన్ని ఏదైతుందో ఆన్ టైం మీరు ఎఫ్సీఐకి బదిలీ చేయలేకపోయినరు, దాన్ని వినియోగించలేకపోయినరు. ఆ చెడిపోతున్న ధాన్యాన్ని ఏదైతో ఏ విధంగా దాన్ని తిరిగి రికవరీ చేయాలి, లేకుంటే ఏ విధంగా దాన్ని వినియోగం తేవల ప్రభుత్వం ఏదైతుందో ఈ అప్రూవల్ నెట్టబడ్డటువంటి దాన్ని కొంత భారం తగ్గించుకోవాలనే విధంగా ఏదైతుందో ఆల్ రైట్ యూ వెంట్ ఫర్ టెండర్. టెండర్ నిర్ణయం అయితే గత ప్రభుత్వమే కదండి. గత ప్రభుత్వం టెండర్ ప్రక్రియ 1700 వచ్చిందే. 1700 ఏదైతుందో ఇట్స్ నాట్ వర్కబుల్. ప్రభుత్వం నష్టం పోయే పరిస్థితి ఉందని చెప్పని ఇట్ వాజ్ నాట్ కన్ఫర్మ్డ్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రీటెండర్ కాన్ఫర్ చేసింది. ఇక్కడ మీ దొడ్డు వడ్లు ఏదైతుందో 2004 వస్తే సన్న వడ్లు 2400 వచ్చినాయి. యావరేజ్ ప్రైస్ 2200. ఆనాడు యావరేజ్ ప్రైస్ వాజ్ ఓన్లీ 1700. అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 300 రూపీస్ పర్ క్వింటల్ అదనంగా, 321 రూపీస్ పర్ క్వింటల్ అదనంగా